హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వంటలక్క కుకింగ్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చి సండే స్పెషల్ పల్లీ చట్నీ చేస్తున్నానండి. పల్లీ చట్నీ కావాల్సినవి చూడండి. అంటే ఎండుమిర్చితో చేస్తున్నాను, వెరైటీగా ఉంటుంది. చూడండి, పాన్ పెట్టి దానిలో పల్లీలు వేసాను, ఎండుమిర్చి కూడా ఒక 6 వేసుకున్నాను. ఓన్లీ కొంచెం చేస్తున్నాను నేను 2 మెంబర్స్కి. మిర్చి వేసి ఇలా ఫ్రై చేస్తాము ఏదే వరకు. తర్వాత ఒక చిన్న జార్ తీసుకొని మనం పుట్నాల పప్పు అంటాం కదా, ఆ శనగపప్పు అది వేసి కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కొంచెం జీలకర్ర వేసాను. చూడండి, చక్కగా ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా తీసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం చల్లారాక మనం మిక్సీ వేసుకోవడమే, తర్వాత చూపిస్తాను. చూసారు కదా, మనం ఫ్రై చేసినవి మనం మిక్సీలోకి తీసేసుకున్నాం. దీన్ని కొంచెం కూల్ అయ్యాక మనం దీన్ని మిక్సీ వేసుకుందామండి. సో ఈ లోపు నేను మళ్ళీ ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసి నేను తాలింపుకి కావాల్సిన ఐటమ్స్ తీసుకుని తాలింపు వేస్తున్నాను. ఇప్పుడు మనం తాలింపు అయిపోయాక ఈ లోపల కూల్ అవుతుంది కదా, సో చట్నీ చేసేద్దాము. ఎంతో చక్కగా ఉంటుంది, మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. మరిన్ని వీడియోస్ కోసం మా వంటలక్క కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. చూపిస్తాను మీకు ఫైనల్గా చట్నీ ఎలా రెడీ అవుతుందో. చూసారు కదా, కరివేపాకు కూడా వేసేసుకున్నాము. మనకి తాలింపు రెడీ అయిపోయింది. చట్నీ చేశాను అంటే ఈరోజు టిఫిన్ ఏంటంటే పెసరట్టు అండి. చూసారా, చక్కగా పెసరు పప్పుకి దోశ బ్యాటర్లో చేసేసుకున్నాము. చక్కగా పెసర దోశ వేస్తున్నాను. ఈరోజు ప్యాన్ తీసుకున్నాము. పెసర దోశ ఎందుకు తింటామంటే పెసర దోశలు చాలా యూజెస్ ఉంటాయండి. వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. సో నేను ఈ పెసర దోశలో డైలీ నేను తింటూనే ఉంటాను. మార్నింగ్ 11కి తింటాను. నేను వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నాను కదా, సో దీనికోసం నేను 11కి తింటాను. దీంట్లో మనం మెయిన్ రైస్ బియ్యం అనమాట. అంటే మనము బియ్యము ఒక దోశ వేయాలంటే బియ్యం ఉంటే చక్కగా నీట్గా వస్తుంది కదా. కానీ మనం ఈ పెసర దోశలో నైట్ ఒక 2 గ్లాసులు పెడతాను, చిన్న గ్లాస్తో. ఒక గ్లాస్ అయినా సరిపోతుంది అనమాట పెసర దోశకి. నైట్ నానబెట్టేసి మార్నింగ్ దాన్ని వాష్ చేసేసి చక్కగా ఇలా దోశ పిండిలాగా చేసేసుకుంటాము. ఇది చక్కగా వస్తుందండి, నాన్ స్టిక్ ప్యాన్లో చక్కగా వస్తుంది దోశ. చూసారు కదా, బియ్యం వేయలేదు కదా, దోశ రాదు తిరగదు అని అనుకోవద్దు. నేను డైలీ ఇలానే ట్రై చేస్తాను. నేను డైలీ ఒక దోశ తింటాను. మార్నింగ్ గ్రీన్ టీ అవి చూపించాను కదా, గ్రీన్ టీ కానీ సబ్జా వాటర్ కానీ తీసుకుంటాను. 11కి అలా దోశ తీసుకుంటాను. చూసారు కదా, దోశ రెడీ అయిపోతుంది. ఈలోపు మనం చట్నీకి దాన్ని పెట్టుకున్నాం కదా, అది కొంచెం కూల్ అయ్యాక నేను చట్నీ కూడా చేసేస్తాను. చూసారు కదా, చక్కగా చట్నీ కూడా రెడీ అయిపోయింది. సో దీన్ని మనం తాలింపు వేసాం కదా, సో దీంట్లో వేసేసుకుంటున్నాను. చూసారు కదా, చట్నీ చక్కగా బౌల్లోకి తీసేసుకుని తాలింపు వేసేసాం, చక్కగా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనకి పెసరట్టు కూడా రెడీ అయిపోతుంది. చూడండి, చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా వ్యూవర్స్, ఇప్పుడు మనం పెసరట్టుని చక్కగా తిప్పుతున్నాం. చూసారా, దోశ వచ్చింది. సో మనం ఇలాగ పెసర దోశలు వేసుకుంటూ తర్వాత చట్నీతో తీసుకుని ఆ 2 కాంబినేషన్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వంటలక్క కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఎందుకు ఇంత ఇదిగా ఉంది అంటే మనం రైస్ వేయలేదండి, బియ్యం వేయకుండా చేసాము. కానీ చాలా హెల్తీ. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలా బియ్యం వేయకుండా చేసుకోండి. దోశ వస్తుంది నీట్గా, చిన్నగా వేసుకుంటే చక్కగా ఉడికాక తిప్పుకోవాలి. సో మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వంటలక్క కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ.